లూకాసు సువార్త 6వ అధ్యాయము 36 వచనం నుండి 38వ వచనం వరకు. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చియు తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసుగుడు, మీకును వసుగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసుగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి ఈ సువిశేష పట్టణంలో ప్రభు మనకి ఇచ్చేటువంటి సందేశం 36వ వచనములో, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండుడు. ఏ విధంగా మనం కనికరం కలవారై ఉండాలి? మీ తండ్రి వలె. మన తండ్రి ఎవరు? ప్రభు, క్రీస్తు ప్రభు ఇక్కడ మనకు బోధించేది మన తండ్రి. ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆయన ఏ విధంగా అయితే కనికరము కలిగి మనలందరినీ, మానవులైనటువంటి మనలందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడో, కనికరము కలిగి ఉన్నాడో, మనము కూడా ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి ఉండాలని ఈరోజు ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభు మనకి బోధిస్తున్నారు. ఇక్కడ మనం 2 విషయాలను మనం ధ్యానించాలి. మొట్టమొదటిది దేవుని యొక్క కరుణ. దేవుడు కనికరము గలవాడు, సులభముగా కోప్పడివాడు కాడు, అన్యాయముగా తీర్పు ఇచ్చేటువంటి వాడు కాడు. ఆయన సులభముగా కోప్పడివాడు కాదు, దయ కలిగినటువంటి వాడు, కనికరము కలిగినటువంటి వాడు, ప్రేమను కలిగినటువంటి వాడు. అది మనం అందరికీ తెలుసు. దేవుని యొక్క ఆయన వ్యక్తిత్వం దయ, కనికరం. మరి రెండవది, మనము కూడా కనికరము కలిగి జీవించాలని దేవుని యొక్క ఆశ. ఈరోజు ఈ కొద్ది క్షణాలు, ఈ కొద్ది నిమిషాలు ఈ యొక్క ఉద్దేశం గురించి, ఈ యొక్క సందేశం గురించి మనం ధ్యానించుకుందాం. మనకందరికీ తెలుసు, లూకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ మనకి తెలిసేటువంటి ఆ యొక్క సందేశం తప్పిపోయినటువంటి కుమారుడు గురించి. అందరికీ తెలుసు, తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా అయితే తన యొక్క స్వలోభాల కోసం, తన యొక్క స్వార్థం కోసం తాను ఈ లోక ఆశలకు బానిస అయి, తండ్రి నుండి ఏ విధంగా అయితే తనకి రావలసినటువంటి ఈ యొక్క వంశపారంగా రావాల్సినటువంటి ఆస్తినంతా పోగు చేసుకుని దూరదేశానికి వెళ్ళిపోయి విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి సంఘటన మనకు అందరికీ తెలుసు. ఎంత తండ్రికి అంత బాధ కలిగించినప్పటికీ, తండ్రికి అంత విషాదగాథం మిగిల్చినప్పటికీ, చివరికి చూడండి ప్రియులారా, తండ్రి ఏ విధంగా కుమారుడిపై కనికరము కలిగాడో మనం తెలుసుకోవాలి. పక్ష సాధింపు కానీ ఎప్పుడు చేయలేదు. సహజంగా మన స్నేహితులు కానివ్వండి, మన బంధుమిత్రులు కానివ్వండి, మన తోబుట్టువులు కానివ్వండి, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా సరే మనకి నమ్మక ద్రోహం చేస్తే మనం ఏం చేస్తాం? నమ్మక ద్రోహం చేస్తే ఏం చేస్తాం? కక్ష సాధింపు. వాళ్ళ నాశనం అయిపోయే వరకు, వాళ్ళని శిక్షించే వరకు, వారి జీవితంలో అనేకమైనటువంటి
బాధలు పడే వరకు మనం నిద్రపో. కానీ తండ్రి చూడండి, ఎటువంటి కక్ష సాధింపు చేయలేదు ఆయన. కుమారుని అర్థం చేసుకున్నాడు. కుమారుని యొక్క బలహీనతను అర్థం చేసుకున్నాడు. కుమారునికి కరుణ చూపించి, ఈ నా కుమారుడు, నా రక్తంలో రక్తం, నా మాంసములో మాంసం, నా యొక్క సుపుత్రుడు, నా యొక్క బిడ్డ అని కనికరించి కుమారుని క్షమించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అది మనము గమనించాలి. అయితే ఈరోజు ముఖ్యంగా నేను పోయినసారి ధ్యానించిన విధంగా శత్రువులను క్షమించడం అంటే అదొక ఫీలింగ్, కార్యరూపం దాల్చాలి. నేను ఒక వ్యక్తిని క్షమిస్తున్నానంటే అది నా జీవితంలో ఒక కార్యరూపం దాల్చాలి. అది మనం క్షమించే విధంగా. నేను క్షమిస్తున్నానంటే సరిపోతుందా? క్షమిస్తున్నానంటే ఇమోషన్ ఫీలింగ్ తో సరిపోతుందా? సరిపోదు. నేను క్షమిస్తున్నానంటే దానిని మనము కార్యరూపం దాల్చాలి. మన దైనందిన జీవితంలో అది పాటించాలి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకి ఇచ్చేటువంటి సందేశం, దేవుడు ఏ విధంగా అయితే కనికరము కలిగి మనపై ఉన్నాడో, మనము ఒకరి పట్ల ఒకరము కనికరము కలిగి ఉండాలని చెప్తున్నాడు.